గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, నేను వెల్లి జగర్ధర్. మనకి రీసెంట్గా ఒక ఇన్వెస్టర్కి పిఎంఎస్ ఇచ్చానండి. సో పిఎంఎస్లో అతనికి ఒక 2 years బ్యాక్ నేను ఇవ్వడం జరిగింది. సో దాని వాల్యూ మనకు అందరికీ తెలుసు. పిఎంఎస్లో పెట్టాల్సిన వాల్యూ ఎంత అంటే మనకు తెలుసు, ఒక 50 lakhs పెట్టాలి. సో ఇవాళ ఆయన వాల్యూ వచ్చేసి మనకి 53 lakhs ఉంది. ఒక 3 lakhs అయితే ప్రాఫిట్లో ఉన్నారు. సో ఆయన నన్ను ఆఫీస్కి వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మనకి పెట్టాము 50 lakhs 2 years బ్యాక్, దాని ప్రాఫిట్ ఏమో చూస్తే ఇవాళ ఎగ్జాక్ట్గా 2 years అయ్యాక వచ్చారు ఆయన. 3 lakhs ఉంది. నేను కనుక ఆ రోజు కనుక అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ చెప్పారు ఆయన. ఆ 5 fundsలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే చాలా బాగుండేది అనుకుంటున్నానండి, అనవసరంగా పిఎంఎస్కి వచ్చాను అన్నారు. సో ఆయన అనుకున్న ఆ రోజు మ్యూచువల్ ఫండ్స్ తీసాను నేను. సో మీరు ఆ రోజు కనుక ఈ 5 fundsలో పెడదాం అనుకుంటున్నారు కాబట్టి, సో వాటి ఎన్ఏవి ఆ రోజున అంటే ఎప్పుడైతే మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ రోజు దాన్ని ఎన్ఏవి తీసుకోండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 2 years తర్వాత ఇవాళ మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో ఈ రోజు అనేవి తీసుకోండి. అలా క్యాలిక్యులేట్ చేసాము. చూస్తే అందులో ఒక్క ఫండ్ ఇచ్చింది 45 lakhs ఇచ్చింది. అంటే మీరు కనుక ఆ మ్యూచువల్ ఫండ్లో కనుక పెట్టుంటే 50 లక్షలు, ఇవాళ దాని వాల్యూ 45 lakhs అయింది. ఇంకో ఫండ్ తీసుకున్నాను ఆయన చెప్పినట్టుగానే, ఆ ఫండ్లో పెట్టుంటే అది 48 lakhs అయింది. ఇంకో ఫండ్ తీసుకున్నాను, అది 50 lakhs అయింది. ఇంకో ఫండ్ తీసుకున్నాను, 52 lakhs అయింది. సో ఆయన ఏదైతే ఫండ్లో పెడదాం అనుకుంటున్నారో ఒక్కొక్క ఫండ్ తీసుకున్నాము. ఒక్కొక్క ఫండ్లో కనుక ఆ రోజు పిఎంఎస్ కాకుండా మనం పిఎంఎస్ అనుకుంటాము, హై ఎక్స్పెన్స్ రేషియో అనుకుంటాము, అలాగే రిటర్న్స్ రావు అనుకుంటాము, మ్యూచువల్ ఫండ్స్ కంటే 1% ఎక్స్ట్రా అనుకుంటాము. సో అలా ఆయన చెప్పిన 5 funds తీసుకొని 2024లో కావచ్చు, 2024లో మనకి ఏవైతే టాప్ ఉన్నాయో, అంటే ఇండియా మొత్తం హల్చల్ చేస్తున్నాయో 90% ఈ 5 fundsలో ఇండియా మొత్తం పెట్టారండి. ఇవి చాలా పాపులర్ ఫండ్స్. సో అట్లాంటి పాపులర్ ఫండ్స్ మనం తీసుకున్నాం ఇక్కడ. సో అట్లాంటి పాపులర్ ఫండ్స్లో కనుక ఒక్కొక్క ఫండ్లో 50-50 పెట్టుంటే దాని వాల్యూ ఎంత వచ్చింది చూసాం మేము. 53 lakhs అయితే ఏవి దాటలేదు, అన్ని 52, 51, 45, 47 అట్లాగే వచ్చాయి. మనం ఏం చేస్తామంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక ఫండ్లో పెట్టమండి. అదే 50 lakhsని కనుక మనం ఈ 5 fundsలో 10 lakhsలో పెట్టి కనుక మనం యావరేజ్ తీసుకుంటే కనుక అది 50 lakhs వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, మ్యూచువల్ ఫండ్స్ వద్దు బాబోయ్, పిఎంఎస్ బెటర్గా ఉంది. మనం అనుకుంటాము మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు, పిఎంఎస్లో ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంది కాబట్టి తక్కువ రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు. అదంతా మిత్ అండి. మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అని కాదు, పర్ఫార్మెన్స్ మెయిన్గా ఉండాలి. ఇందులోకి మేము ర్యాండమ్గా వేరే ఫండ్ తీసుకున్నాము. ఒకవేళ ఒక ఫండ్ ఇంకో మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాము, ఏదైతే దీనికి 53 కంటే ఎక్కువ ఇచ్చిందో ఈ టైంలో తీసుకుంటే కనుక ఒక ఫండ్ కనిపించింది. సో ఆ 53 lakhs కంటే ఎక్కువ వచ్చిన మ్యూచువల్ ఫండ్తో పాటు అలాగే బెస్ట్ పర్ఫార్మింగ్ చేసిన పిఎంఎస్ తీసుకున్నాము ఈ టైంలో. అది ఆ పిఎంఎస్ దీనికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా 5% ఎక్స్ట్రా రేట్ ఇచ్చింది. సో కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏవైనా ఒక ర్యాండమ్గా ఒక మంచి ఫండ్ తీసుకొని రండి. దానికంటే బెస్ట్గా పర్ఫామ్ చేసిన పిఎంఎస్ మన దగ్గర ఆల్రెడీలో ఉన్నాయి. సో ఎప్పుడైనా గమనించుకోండి, మనం బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్తో అలాగే బెస్ట్ పర్ఫార్మింగ్ పిఎంఎస్తో కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో రిటర్న్ 8%, 5% దాకా కూడా రిటర్న్స్ అయితే డిఫరెన్స్ కనిపిస్తున్నాయండి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. మన దగ్గర చాలామంది ఆఫీస్కి వస్తుంటారు, వాళ్ళందరికీ నేను 5 years మనం రిటర్న్ తీసుకుందాం CAGR, ఎందుకంటే 5 years ఇస్ ద మంచి టైం, ఒక మంచి టైము. ఎందుకంటే అందులో షార్ట్ టర్మ్ 1 yearకి 6 months మనం డిసైడ్ చేయలేము రిటర్న్స్ ఎలా ఉంటాయని చెప్పి, మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పి. అందుకనే 5 years ఇస్ ద ఒక మంచి టైం ఫ్రేము. సో ఆ 5 yearsలో ఒక సైకిల్ దిగుతుంది మార్కెట్. కాబట్టి 5 years హారిజన్లో కనుక మొత్తం ఇండియాలో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఎలా వచ్చాయి, అలాగే అదే 5 years కనుక పిఎంఎస్ రిటర్న్స్ ఎలా వచ్చాయి అని కంపేర్ చేస్తే 5-6% ఎక్స్ట్రా రిటర్న్ వచ్చాయండి పిఎంఎస్లో. పిఎంఎస్లో కూడా 3 రకాలు ఉంటాయండి. కన్జర్వేటివ్ పిఎంఎస్, అలాగే చూస్తే మోడరేట్ పిఎంఎస్, అలాగే చూస్తే అగ్రెసివ్ పిఎంఎస్ అని ఉంటాయి. సో మన ఇన్వెస్టర్కి ఒక రిస్క్ అప్డేట్ బట్టి ఆయన కన్జర్వేటివ్, అలాగే మోడరేటా, అలాగే హై రిస్క్ హై రిటర్న్ కోరుకుంటున్నారా అని చూస్తాం, అగ్రెసివ్ అని చూస్తాం. దాని ప్రకారంగా వాళ్ళకి తగ్గినట్టుగా పిఎంఎస్ ఇస్తుంటాము. జనరల్గా ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళందరికీ కూడా మేము కన్జర్వేటివ్ పిఎంఎస్ ఇస్తాము. కన్జర్వేటివ్ పిఎంఎస్లో మనకి చూడండి పెద్ద రిస్క్ ఉండదు. మార్కెట్ పడ్డా కూడా కన్జర్వేటివ్ పిఎంఎస్ 8%, 9% పాజిటివ్ రిటర్న్లో ఉంది. ఇది ఇంకా చాలామంది గమనించారు. కుప్పకున్న మార్కెట్లో కూడా పిఎంఎస్ నిలబడింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని చాలా బాగా పడ్డాయి. లాస్ట్ 2 yearsలో సర్ప్రైజ్ అవుతున్నారు. మా ఆఫీస్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇంత మార్కెట్ డౌన్లో కూడా వీళ్ళు పాజిటివ్గా అలా రిటర్న్ ఇచ్చారు.
అంటున్నారు. సో ఎందుకు అంటే అందులో షార్ట్ ఫండ్స్ ఉంటాయండి. యాక్చువల్‌గా ఏంటంటే స్టాక్స్‌ని వాళ్ళు మారుస్తూ ఉంటారు. మనకి వేరాజ్ మ్యూచువల్ ఫండ్స్‌లో చూడండి అన్ని లాంగ్ ఫండ్సే ఉంటాయి. అంటే ఒకసారి స్టాక్ కొన్న తర్వాత దాన్ని వెంటనే అమ్మడానికి లేదు, చర్న్ చేయడానికి లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి వాల్యూమ్స్ ఎక్కువనే ఉంటాయి. సో ఎప్పుడైతే వాల్యూమ్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి అని చెప్తే కనుక ఆ వాల్యూమ్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అందులో ఉన్న ఒక్కొక్క స్టాక్‌లో కూడా వాళ్ళు 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు పెడతారు. ఒక్కసారిగా 100 కోట్లు ఒక స్టాక్ నుంచి తీసేస్తే ఆ స్టాక్ అమాంతం పడిపోతుంది. అది చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. చూడండి ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాయి. అందరి పోర్ట్‌ఫోలియోలో కామన్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంటుంది. కొన్ని ఫండ్ హౌసెస్ ఏమో 100 కోట్లు పెట్టుంటాయి. కొన్ని ఫండ్ హౌసెస్ 150 కోట్లు పెట్టుంటాయి. కొన్ని ఫండ్ హౌసెస్ ఏమో 50 కోట్లు పెట్టుంటాయి. ఒకవేళ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇవాళ పెద్దగా రాణించట్లేదు. దాని సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. దానికన్నా కొటక్ బాగుంది. దానికంటే యాక్సిస్ బాగుంది. దానికంటే ఆర్బీఎల్ రత్నాకర్ బ్యాంక్ చాలా బాగుంది అనుకుంటే కనుక ఒక్కసారి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి తీసేసి మొత్తం అమౌంట్ ఆర్బీఎల్‌కి మూవ్ అవుదాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో అది సాధ్యం కాదండి. ఒక్కసారి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కనుక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నమ్మేసాయి అంటే ఆ బ్యాంక్ కొలాప్స్ అవుతుంది. అందుకని అలా అమ్మరు వాళ్ళు. సో అలా మన సిచ్యువేషన్ మనకి పీఎంఎస్‌లో రాదు. పీఎంఎస్‌లో కనుక వాళ్ళు హెచ్‌డి బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కొటక్ బ్యాంక్ బాగుంది, లేదా ఆర్బీఎల్ బ్యాంక్ బాగుంది, అదే ఇండియా ఫస్ట్ బ్యాంక్ బాగుంది అనుకుంటే మాత్రం వెంటనే అక్కడ దాని నుంచి జంప్ చేస్తారు. ఎందుకంటే వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి పీఎంఎస్‌లో. వాళ్ళు ఒక 60 కోట్లు అమ్మినా, 6 కోట్లు అమ్మినా, 10 కోట్లు అమ్మినా కూడా దాని ఇంపాక్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద పెద్దగా పడదు. కానీ వేరే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అలా కాదండి. వాళ్ళ దగ్గర టీసీఎస్ స్టాక్స్ ఉంటాయి, అలాగే ఇన్ఫోసిస్ స్టాక్స్ ఉంటాయి. అలాగే కనుక ఎప్పటి నుంచో వాళ్ళు 2022 నుంచి 1995 నుంచి అలా కొనుక్కుంటూ వస్తున్నారు కాబట్టి ఒక్కొక్క ఫండ్ హౌస్‌లో కూడా పర్టికులర్ స్టాక్‌లో కొన్ని వేల కోట్లు ఉన్నాయండి. సో ఒక్కసారి అన్ని ఫండ్ హౌసెస్ కనుక డిసైడ్ అయ్యి ఈ స్టాక్ బాలేదు, ఇందులోంచి మనం బయటకు వచ్చేద్దామంటే రాలేరు వాళ్ళు. అలా కనుక అమ్మేస్తే మాత్రం ఆ కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకని అలా జరగదు. అందుకని లాంగ్ టర్మ్ అంటారు అందులో. అందుకు కొత్తగా వస్తున్న ఎస్ఐఎఫ్స్‌లో మనకి లాంగ్ అండ్ షార్ట్ అంటారు. 80% మనకి ఆ లాంగ్ పెట్టుకున్నా కూడా 20% అవకాశం ఇచ్చారు షార్ట్ చేసుకోవడానికి. సో ఇట్లాంటి మనకి ఎప్పుడైతే కనుక ఒక కంపెనీలో ఉండకుండా చాలామంది చెప్తారు పీఎంఎస్‌లో చర్నింగ్ చేస్తారని. చర్నింగ్ చేయడం వల్లే కోట్లు లాభాలు వస్తాయండి. చర్నింగ్ చేయకుండా అదే స్టాక్‌ని పట్టుకొని ఒక 20 ఇయర్స్, 10 ఇయర్స్ కూర్చుంటే మాత్రం రిటర్న్స్ రావు. సో అదండి కళ్ళు తెరిచిన అడ్వైస్ అని చెప్పొచ్చు. ఆయన ఇన్వెస్టర్ అని చెప్పొచ్చు. సో ఆ ఇన్వెస్టర్‌కి అప్పటిదాకా అనుకున్నారు మనం తప్పు చేసామో అని చెప్పి ఎప్పుడైతే వచ్చి మొత్తం కంపేర్ చేశారో పీఎంఎస్‌ని ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేశారో ఆయనకి అప్పుడు క్లియర్‌గా అర్థమైంది. పీఎంఎస్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనుకున్నారు ఆయన. మనం చూడండి మార్కెట్‌లో ఇవాళ పీఎంఎస్ మొత్తం ఏఎఫ్ కలిపితే 40 లక్షల కోట్లు ఉందండి వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో పబ్లిక్ 40 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే పీఎంఎస్‌కి, ఏఎఫ్‌కి అందులో ఒక మంచి ఇది ఉందని మీరు గుర్తించాలి. కేవలం మన హైదరాబాద్ తీసుకుందాం. కేవలం మన హైదరాబాద్‌లోనే 10,000 కోట్ల పైన ఉందండి పీఎంఎస్ అండ్ ఏఎఫ్. సో అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి పీఎంఎస్, ఏఎఫ్ మీద మీకు అపోహలు అయితే ఉన్నాయో ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువని, ట్యాక్స్‌లు ఎక్కువ పడతాయని, ఎక్కువ చర్నింగ్ చేస్తారని ఇట్లాంటివన్నీ మైండ్‌లో తీసేసేయండి. మీరు కనుక ప్రాపర్‌గా ఒక మంచి పీఎంఎస్, మంచి ఏఎఫ్‌లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక అమాంతం మీరు మంచి కోటేశ్వర్లో అవ్వచ్చని చెప్తున్నాను. సో అపోహలనేవి వీడండి. మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచిగా స్ట్రాటజీ తీసుకోండి. ప్రాపర్‌గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. థాంక్ యూ.